హాయ్ అండి. ఫాలిక్యులర్ స్టడీ దాని ఇంపార్టెన్స్ ఏంటి? సో నార్మల్గా మనం ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ సెకండ్ ఆర్ థర్డ్ డే స్టార్ట్ చేస్తాం కదా, వాళ్ళకి 9th or 10th డే నుంచి ఫాలిక్యులర్ స్టడీకి రమ్మని చెప్తాం. ఇది వెజైనల్ స్కాన్ అండి, ఒకసారి కాదు, ఇట్స్ ఏ సిరీస్ ఆఫ్ స్కాన్స్. మీరు ఒక 3-4 టైమ్స్ రావాల్సి వస్తుంది. రోజు విడిచి రోజు కానీ 2 డేస్కి ఒకసారి కానీ మీ డాక్టర్ అడ్వైస్ చేస్తారు. సో దీని ద్వారా మీకు పెట్టిన ట్రీట్మెంట్కి మీ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది మనకి తెలుస్తుంది. యాక్చువల్లీ ఎగ్ మనకి స్కాన్లో కనిపించదండి, ఎగ్ అనేది ఫాలికల్లో ఉంటుంది. సో ఎన్ని ఫాలికల్స్ తయారవుతున్నాయి, సో ఎలా గ్రో అవుతున్నాయి, ఎండోమెట్రియం పొర ఎలా ఉంది, బ్లడ్ సప్లై ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనము ఈ స్కాన్లో తెలుస్తుంది. అండ్ ఈ ఫాలికల్ ఒక మెచ్యూర్ సైజ్ వచ్చిన తర్వాత దాని నుంచి ఎగ్ రిలీజ్ అవ్వడానికి మనము ఒక ఇంజెక్షన్ చేస్తాము, ట్రిగ్గర్ అంటాం. సో ఇది ఇచ్చిన తర్వాత 24 to 48 అవర్స్లో ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ టైంలో వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండడం వలన ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ దీని ట్రిగ్గర్ ఇచ్చిన టైం బట్టే మనం IUI కూడా ప్లాన్ చేసుకుంటాము. అండ్ దీన్ని బట్టే IVFలో అయితే ఎగ్ రిట్రీవల్ కూడా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది.